హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ గోధుమ రవ్వ పరమాన్నం. పరమాన్నం లేకుండా ఏ పండగ, ఏ వ్రతం ఉంటుంది చెప్పండి. మరి అదే పరమాన్నాన్ని ఇంకొంచెం హెల్తీగా, టేస్టీగా చాలా తక్కువ టైంలో చేసుకుంటే ఎంత బాగుంటుంది. నేను చెప్పిన కొలతల్లో గోధుమ రవ్వ పరమాన్నం చేస్తే చల్లారాక కూడా గట్టిపడకుండా ఉంటుంది. అలాగే పాలు కూడా విరగవు. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దీనిలో పావు కప్పు పెసరపప్పును వేసుకొని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇలా రంగు మారేంత వరకు లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్ మీద పెట్టి వేయిస్తే పప్పు అనేది మాడిపోతుంది. ఇలా వేగిన పెసరపప్పుని ఒక బౌల్లో వేసుకొని వాటర్తో 2 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసి ఇందులో చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ మీద రంగు మారేంత వరకు వేయించుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 కప్పు గోధుమ రవ్వని తీసుకొని నెయ్యిలో లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. రవ్వ అనేది నెయ్యిలో వేగి కొంచెం రంగు మారి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని దీనిలో 2 కప్పుల నీళ్లు, 3 కప్పుల పాలు పోసుకోవాలి. మనం తీసుకున్న పావు కప్పు పెసరపప్పు అలాగే 1/2 కప్పు రవ్వకి ఈ కొలత అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనం పరమాన్నం పాలతో చేస్తున్నాం కాబట్టి పొంగకుండా మూత పెట్టకూడదు. మూత పెడితే పాలు పొంగిపోతాయి. చూడండి, ఇలా పాలు మరిగాక ఇందులో మనం ముందుగా వేయించుకున్న నాటు రవ్వ మరియు నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. దీనిని లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. పాలు పొంగకుండా ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. మనం మంటని హై ఫ్లేమ్ మీద పెడితే పాలు అనేది పొంగిపోయి రవ్వ సరిగ్గా ఉడకదు. అందుకే దగ్గరే ఉండి నిదానంగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, పాలల్లో రవ్వ ఇంకా పెసరపప్పు మెత్తగా ఉడికాయి కదా. ఇప్పుడు 1 కప్పు బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి. ఒకవేళ మీరు తీపి ఎక్కువగా తింటే ఇంకొక పావు కప్పు బెల్లాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. మనం వేసే బెల్లం ఉప్పు బెల్లం కాకుండా చూసుకోవాలి, లేదంటే బెల్లం వల్ల పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. బెల్లం బాగా కలిసేలాగా గరిటెతో ఇలా చక్కగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత బెల్లం ఇలా రవ్వతో బాగా కలిసిపోతుంది. చూడండి, పరమాన్నంలో పాలు విరగకుండా ఎంత చక్కగా వచ్చిందో. పరమాన్నం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అప్పుడే పరమాన్నం చల్లారక కూడా గట్టిపడకుండా తినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. చూడండి, మన గోధుమ రవ్వ పరమాన్నం రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ పరమాన్నం నచ్చితే తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి చేసి పెట్టండి. ఖచ్చితంగా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.